అందరికీ జై భీమ్. నా పేరు దారా యేసురత్నం. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ కార్యనిర్వహణ కార్యదర్శిని, అలాగే జగ్గంపేట నియోజకవర్గం సమన్వయ కమిటీ మెంబర్ని. టీడీపీ పరిస్థితి ఏంటంటే ఎన్డీఏ కూటమి చాలా బాగుంది. ఎందుకంటే మేము జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరో ప్రవేశపెట్టిన విధంగా మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు ఆదేశాల మేరకు జగ్గంపేట దళిత గలం అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని ప్రతి గ్రామంలో సుమారు 80 గ్రామాలు, ప్రతి గ్రామంలో ప్రతి దళిత వాడ, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని సందర్శించాం. వారు ఒకటే నినాదం చెప్పారు, తెలుసో తెలియకో జగన్ గారికి ఓటేసాం, రాజశేఖర రెడ్డి బిడ్డగా తనయుడిగా వేసాం, కానీ మోసపోయాం. నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ ఏదో చేస్తానని అనుకుంటే ఏదీ చేయకుండా ఈరోజు మమ్మల్ని అనేక విధాలుగా మాకు రావాల్సిన ఏ ఫలాన్ని అందించకుండా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఈరోజు అధోగతి పాలు చేశారు మమ్మల్ని. కనుక ఈరోజు మంచి పరిపాలన చేసే నాయకుడిని వదులుకొని, విజనెన్నో నాయకుడిని చంద్రబాబు నాయుడిని వదులుకొని మేము చేసిన తప్పుకి పరిష్కారంగా మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి సైకిల్ గుర్తుకే ఓటేస్తాం, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గారిని ఎన్నుకుంటాం అనేసి ప్రతి దళిత వాళ్ళలో చెప్పిన మాట అదండి. ప్రతి దళితుడు ఆరాధ్య దైవంగా పూజించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల యొక్క పీడిత ప్రజలు, నెట్టివేయబడ్డ ప్రజలు, వీరి అభివృద్ధి కావాలని కొన్ని రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రిజర్వేషన్లు జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కి ఏ పేద ప్రజలకి ఏమి ఇవ్వకుండా, దళితులకి ఏమి ముట్టకుండా అందరితో పాటు సమానంగా, అందరితో పాటు తల్లికి అమ్మఒడి, విద్యా దీవెన అందరితో పాటు ఇస్తే ఇంకా రిజర్వేషన్ ఫలాలు ఏవి? మా దేవుడు అంబేద్కర్ గారు మాకు సృష్టించిన ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ ఫలాలు మాకు అందలేదు. 175కి మా ఆలోచన ప్రకారం 140 సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పూర్తిగా ఉంది. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే నిత్యావసర సరుకులు అయి ఉండొచ్చు, ప్రయాణం చేసే రోడ్లు అయి ఉండొచ్చు, రోడ్ల మీద సామాన్యవాడు ప్రయాణం చేయాలంటే, చిన్న చిన్న వ్యాపారులు ప్రయాణం చేయాలంటే నరక యాతన, కుటుంబం చేరుకునే వరకు కూడా ప్రాణ సంఘటనే. ఇటువంటి పరిస్థితులు ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం, అప్పు తేవడం, బటన్ నొక్కుడు, పైసలు జల్లుడు, ఇదే తప్ప వేరే ఆలోచన లేదు. ఇదే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు జగన్ గారు. కనుక టీడీపీకి 140 సీట్లకి రావడం గ్యారంటీ, ఎన్డీఏ కూటమి పాలన చేయడం గ్యారంటీ. జగన్ గారు నేను మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో దళితుల కోసం మాట్లాడింది ఒక్క ముక్క ఏంటంటే 3 కార్పొరేషన్లు ఇచ్చాను అంతే చెప్పేసి వదిలేశారు ఆయన. అంటే దళితులు చేసింది ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పానండి. ఈరోజు దళితులు అన్యాయం అయిపోయారండి, దళితులు నేలమట్టం అయిపోయారు. ఎందుకు అయిపోయారంటే సప్లై నిధులన్నీ తీసుకెళ్ళి ఆయన నవరత్నాలు పంచుకుని ఈరోజు ఒక దళిత వార్డులో ఒక సీసీ రోడ్డు కానీ, ఒక డ్రైనేజ్ కానీ, ఒక కమ్యూనిటీ హాల్ కట్టిన దాఖలాలు చూపించమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా 3 కార్పొరేషన్లు రీలు అని చెప్పి కుర్చీ లేకుండా చైర్మన్లు పెట్టి ₹1 విదల్చలేదు కార్పొరేషన్లకి. అన్ని కార్పొరేషన్లకి డబ్బు ఇచ్చారు ఆయన. మా కార్పొరేషన్ ₹1 విదల్చలేదు. ఎందుకంటే మా మీద ఎంత కపట ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి దీన్ని బట్టి అర్థమైంది. దళితులందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రశ్నించే గొంతును నొక్కే ఒక ఆలోచన ఉంది ఆయన దగ్గర. అలాగే డాక్టర్ సుధాకర్ గారు అడిగారని మాస్క్ అడిగితే చంపేశారు, పిచ్చోడని ముద్రేసి. అలాగే ఒక మందు కోసం, బ్రాండ్ కోసం అడిగితే ఒక కుర్రోని చంపేశారు. ఇసుక కోసం అడిగిన ఒక వ్యక్తి గుండు కొట్టించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సుబ్రహ్మణ్యం అనే మన ఎమ్మెల్సీ గారి దగ్గర పనిచేసే, అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేసే సుబ్రహ్మణ్యం గారిని, ఆ కుర్రోడిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడండి. దళితుల పట్ల ఎంత మంచి అభిప్రాయం ఉందో చూడండి. దళితులకి పెద్దపేట వేసేది, డ్వాక్రాలు రిలీజ్ చేసింది, దళిత స్వసంతంగా బ్రతికి తన స్వయం శక్తితో పైకి ఎదగాలని ఆలోచన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయి, వంట గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. 3 గ్యాస్ బండ్లు 18 ఉచితంగా ఇవ్వడం, బస్సు ప్రయాణం చేస్తే ఉచితంగా బస్సు ప్రయాణం. అలాగే దళితులు, మన మహిళలు 18 సంవత్సరాల తర్వాత ప్రతి అమ్మాయికి ఒక ఆర్థిక భరోసా ఇవ్వాలని నెలకు 1500. అలాగే పెన్షనర్స్కి 200 నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారంతా. అలాగే 2000 నుంచి 4000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే వికలాంగులకు 6000. అలాగే సూపర్ 6 అని
ఎన్నో పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి మహిళలను ఆదుకునే ఒక ఆలోచన తీసుకొచ్చింది, రాష్ట్రాన్ని నిలబెట్టే ఆలోచన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ప్రతి దళిత వార్డులో మేము వెళ్ళిన చోట జగ్గంపేట నియోజకవర్గంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కట్టింది ఆయనే. ఇప్పటి వరకు కూడా గంప మట్టేసింది 5 సంవత్సరాల్లో లేదు. ఆయన సొంత మేనిఫెస్టో ఒకటి పెట్టాడండి. స్వయంగా ఉపాధి కల్పించాలి అంటే 4 మండలాల్లో భారీ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి మంచి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఆయన ఒక మేనిఫెస్టో. అలాగే జగ్గంపేటలో ప్రైవేట్ భాగస్వామితో అలా గవర్నమెంట్తో కలిపి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించాలని ఒక ఆలోచన. అలాగే ఉపాధి కల్పించాలని ప్రతి నిరుద్యోగిని ఒక అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన. అలాగే ప్రతి చోట జగ్గంపేటలో ఆయన ఏ ఆడపిల్లకి ఇంట్లో పెళ్లి చేసుకున్నా ఆయన సొంత ఖర్చులు సొంతంగా 20,000 ఇవ్వాలని ఒక జ్యోతుల ఫౌండేషన్ మీద ఒక 20,000 ఇవ్వాలని, ఎవరు కార్డు ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన. ఇటువంటి మంచి ఆలోచనతో ముందుకు సాగే నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు. ఏదైనా చేయగలడో, మడం తిప్పనే మాట తప్పని నాయకుడు. అటువంటి నాయకుడి కింద మేము శిష్యార్కం చేయడం, ఆయన కింద మేము ఉండడం, ఆయన ద్వారా ఆయన పార్టీలో మేము నడవడం, ఆయన వెనకాల ఉండడం అనేది మాకు చాలా ఆనందకారకం. మా దళితుల అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలవాలి, దళితుల భవిష్యత్తు మారాలి. అలాగే జ్యోతుల నెహ్రూ గారు గెలవాలి, జగ్గంపేట నియోజకవర్గంలో మా అభివృద్ధి జరగాలి. ఇదే ఆలోచనతో దళిత గలమే కాదు, అలాగే యువగలం, మహిళా శక్తి, జేహో బీసీ, అలాగే 8 రకాలైన క్యాన్వసింగ్ జగ్గంపేటలో ఎక్కడా జరగని విధంగా జ్యోతుల నెహ్రూ గారు చేస్తున్నారు. అటువంటి నాయకుడిని ఎన్నుకోవడం మాకు మా అభివృద్ధికి మేము తోడ్పడినట్టు అవుతుంది. అటువంటి నాయకుడు మాకు కావాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలవాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జ్యోతుల నెహ్రూ గారు, జై భీమ్.